హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. డే రొటీన్ బ్లాగ్లో ఈరోజు పిల్లలకి అయితే చాలా ఫాస్ట్గా తొందరగా హెల్దీ అయిన కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే చెప్తాను. మనం ఇప్పుడు క్యారేజ్లు ప్రిపేర్ చేసేటప్పుడు ఫాస్ట్గా కర్రీస్ అయిపోయినవి చూసుకుంటాం, ఎందుకంటే టైం టేకింగ్ ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి. అయితే ఫస్ట్ ఈరోజు పిల్లలకి నేను బుధవారం కదా స్పెషల్ ఉండాలి కాబట్టి పిల్లల కోసం అని చెప్పి గుడ్డు నీటట్టు కర్రీ వండుతున్నాను అనమాట. అది ఎలా చేస్తాం ఏంటి సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేయాలో నేనైతే ఫాస్ట్గా చెప్పేస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాస్ అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా కొంచెం వేగగానే సాల్ట్ వేసి కొంచెం మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి. ఆ మగ్గిన తర్వాత మన ఈ కర్రీలోకి ఏంటంటే చికెన్ మసాలా, అలాగే కొంచెం ఉప్పు కారం, గరం మసాలా వేసుకుంటే కనుక కర్రీ చాలా బాగుంటుంది. అవి బాగా మగ్గిపోయి ఏగిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా బబుల్స్ వచ్చినప్పుడు నేనైతే మీకు చూసే ఉంటారు, వీడియోలో చూస్తున్నారు కదా, ఎగ్స్ మనం ఎలా అయితే వాటర్లో నేను కొట్టి వేసుకుంటున్నానో అలా వేసుకొని మనం సిమ్లోనండి అస్సలు గరిటె అనేది పెట్టి కదపకూడదు అనమాట. కదపకుండా అలాగే ఉంచి మూత పెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టేసరికి మీడియం ఫ్లేమ్ ఉంటే చక్కగా ఉడికిపోతాయి. ఈలోపు మనం వేరే పని కూడా చేసుకోవచ్చు, అస్తమానం కలిపే పని కూడా ఉండదు. క్యారేజ్లు అంటే కాస్త ఫాస్ట్గా చేయాల్సిన పని కాబట్టి అంత సింపుల్ ఉండే కర్రీస్ మనం ట్రై చేసుకుంటాము, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి. ఏంటి లైట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు, ఈరోజు కరెంటు ఉదయం నుంచి చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుందండి. అందుకే వీడియోస్లో కూడా కొంచెం లైటింగ్ తక్కువగానే ఉంది. ఇంకా రసం ఒక పక్క పెట్టాను, రైస్ ఒక పక్క పెట్టాను. అది అవుతుండగా పిల్లల లంచ్ బాక్స్లో మరొకసారి కడిగాను, నైట్కి అడిగినా మళ్ళీ కడుగుతాను, మీకు తెలుసు కదా. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ. చూసారు, ఇన్ని పనులు చేసేలోపు చక్కగా కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఏ ఎగ్కి ఆ ఎగ్ సెపరేట్గా ఉడుకుతుంది నీట్గా. అంటే మనం గరిటె పెట్టి కలిపితే కనుక అది చెదిరిపోతుంది. ఇలా కనుక మూత పెట్టుకుంటే కాసేపు అయిన తర్వాత బాగా కొంచెం దగ్గరికి అయినప్పుడు అప్పుడు మనం కలుపుకొని మరొకసారి రివర్స్ చేసుకోవాలన్నమాట. ఈ లోపు పిల్లలకైతే ఇప్పుడు తినడానికి అని చెప్పేసి ఉదయం తినేసి వెళ్ళడానికని అన్నం అయితే చల్లగా చేస్తున్నాను, ఎందుకంటే కరెంట్ లేదు కదా, ఫాస్ట్గా చల్లగా అవుతుందా లేదని చెప్పేసి. ఆ రసం కూడా వేడిగానే ఉంది, అందుకని ముందుగానే చల్లగా చేస్తున్నాను. ఇదివరకు ఏంటంటే వీళ్ళకి టిఫిన్స్ అయితే అంత ఇష్టంగా తినట్లేదు, 1-2 తింటున్నారు, ఇడ్లీ అయితే 2 ఇలా తింటున్నారని చెప్పేసి పూర్తిగా అన్నమే పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు పిల్లలకి టిఫిన్స్ ఇస్తున్నారు, కానీ అప్పుడు పిల్లలకి టిఫిన్స్ ఇచ్చేవారు, చక్కగా చల్లదనం ఇచ్చేవారు అనమాట. అందులో నేను నామోషి కూడా పడను, ఎందుకంటే మేము కూడా చల్లదనమే తినేవాళ్ళం చక్కగా. అంటే మేము పుట్టింది నానమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి, అంటే చదువు పరంగా అక్కడ ఉండేవాళ్ళం అనమాట. మా నాన్నమ్మ వాళ్ళు, మాది కిరాణా షాప్ కాబట్టి మా నాన్నమ్మ వాళ్ళది, వాళ్ళు ఏంటంటే గారెలు వేశారు, శనగపిండి గారెలు వేసి చక్కగా అటు అన్నం తినేవాళ్ళం. అంటే వేడివేడిగా గారెలతో అన్నం తింటే చాలా బాగుండేది. ఎగ్ కర్రీ చూసారు ఎంత దగ్గరగా అయిపోయిందో, అందుకని చెప్పేసి అలా చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట, ఈజీగా అయిపోతుంది. ఇంకా పిల్లలకు తినడానికి సపరేట్గా కర్రీ కూడా తీసేసాను. ఇంకా తీసేసి లంచ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కర్రీలు ఏంటంటే మనం క్యారేజ్లు పెట్టేటప్పుడు పెద్ద ప్రాసెస్ కాకుండా కొంచెం టైం తక్కువ చేసుకుంటే కనుక మనకి ఈజీగా అయిపోతుంది. ఇంకా పిల్లలకి చెప్పాను కదా, టిఫిన్స్ చాలా తక్కువ ఇస్తానండి, ఎందుకంటే కడుపు నిండుగా తినరు. అదే అన్నం అనుకోండి, స్కూల్లో సరిగ్గా తినకపోయినా ఉదయం తినేసి వెళ్తారు కాబట్టి ఇంకా పర్వాలేదని లెక్కలో మార్నింగ్ 90% రైసే ఇస్తాను వాళ్ళకి. ఎప్పుడో ఏదో తప్పని పరిస్థితుల్లో ఇంట్లో టిఫిన్ చేసి ఇస్తాను, కానీ లేకపోతే మా అలవాటు మా పిల్లలకి మేమైతే అలాగా అన్నం తినేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళమో మా పిల్లలకి అదే అలవాటు చేశాను. అందులో నేను ప్రెస్టీజ్ అయితే అస్సలు చెప్పుకోను అనమాట. పెరుగన్నం ఉన్న నైట్ అన్నం నీళ్ళేసి నానబెట్టిన ఉదయం ఏదైనా వడియాలు అప్పడాలు వేపినా లేకపోతే క్యారేజ్ కోసం ఏది కర్రీ ప్రిపేర్ చేసినా ఆ కర్రీ తినేసి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. అది చూసారు కదా, కర్రీ ఇలా ఎగ్ పాలంగానే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే తినేటానికి ఈజీగా ఉండాలని అలా బాబుగారికి అయితే ముక్కలు చేస్తాను, పాపకైతే అవసరం లేదు. ఇంకా క్యారేజ్లు అయితే అయిపోయాయి అనమాట. ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మాకు ఏం చేద్దాం టిఫిన్ అంటే, ఇతను చాలా రోజులు అయింది కదా ఎగ్ రైస్ చేయంటే ఎగ్ రైస్ చేసి ఇచ్చాను. అలాగే ఇంకా పాప కోసం అని చెప్పేసి ఫ్రాక్ కుడుతున్నానండి. ఈ ఫ్రాక్ ఏంటంటే తను శ్రావణ శుక్రవారం లక్షవారం రోజుకి ఫ్రాక్ కావాలమ్మా, ఇది ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రమ్మన్న స్కూల్కి అని చెప్పేసి అంటే, అప్పటికప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ ఉన్నాయి పాపకి, శారీ ఫంక్షన్కి కొన్ని చాలా ఉన్నాయి, కానీ అవి అలౌ ఉండవు అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడైతే లైనింగ్స్ అవన్నీ తీసుకొచ్చి అప్పుడు నేను కుట్టడం అయితే స్టార్ట్ చేసి మార్నింగ్ బట్టలు బ్రష్ కొట్టి ఉంచి మళ్ళీ వాషింగ్ మిషన్ అయితే వేసానో లేదు కానండి, చాలా చిరాకు పడుతుంది. ఈ వర్షం ఏంటంటే అప్పుడే కాస్త ఎండెక్కుతుంది, అప్పుడే వర్షం పడుతుంది. అలా పడడం వల్ల ఏంటంటే చాలా ఒక్కబెట్టేస్తాను అనమాట. చాలామంది అనుకుంటారు వర్షం పడితే చల్లగా ఉంటుందని, అది క్లైమేట్ అలా కూల్గా ఉంటే పర్వాలేదు, మధ్యలో ఎండెక్కిందంటే కనుక కాస్త కాదు బాగా గుబాయిస్తుంది. ఇంకా ఈలోపు ఏంటి అంటే
అన్నీ ఎక్కడొక్కడ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రైస్ ఉంది, రసం ఉంది కాబట్టి ఇంకా ఆమ్లెట్స్ వేసుకొని తినేయొచ్చు అని చెప్పేసి పక్కన పెట్టి నేను ఫ్రాక్ అయితే స్టార్ట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా అక్కడ చిన్న లేస్ సరిపోలేదన్నమాట. నేను ఇక్కడికే వేద్దామని తెచ్చాను, అక్కడ కూడా చిన్నది వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే లైనింగ్స్ అవి అతికేసి ఇప్పుడు అంటే ఇది దానికి బాగా మ్యాచ్ అయింది, పర్ఫెక్ట్గా. మ్యాచింగ్స్ ఏం తీసుకెళ్ళిపోయినా నేను చూసి తీసుకొచ్చాను, బాగానే మ్యాచ్ అయింది. పాప ఫ్రాక్స్కి ఏమో కింద నేను అదే లెహంగాకి క్రేప్ వేసాను. అంటే క్రేప్ వేస్తే సాఫ్ట్గా బాగుంటుంది అని చెప్పేసి క్రేప్ వేసాను అనమాట. అంటే లైనింగ్ కాటన్ లైనింగ్ లోపల వేస్తే ఫ్రాక్ లోపలికి అదే పట్టేసినట్టు చప్పిగా అయిపోతుంది అని చెప్పేసి క్రేప్ వేస్తే బాగుంటుందని క్రేప్ అయితే తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ అయితే మాది అయిపోయిందండి. ఎందుకంటే పెద్దగా కర్రీస్ ఏమి ఈరోజు ప్రిపేర్ చేయలేదు, ఆమ్లెట్ వేసి మేము ఇద్దరం అయితే తినేసాము. ఇది నడుము ఎంతైతే మనం పైన టాప్కి ఎంతైతే నడుము పెట్టుకున్నామో కింద లెహంగా కూడా అంతే నడుము పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందంట. ఇంకా ఈ లోపు ఏంటంటే రెండు కూడా వాళ్ళకి స్కూల్కి వెళ్ళే ముందే మేము లంచ్ అయిపోయిన తర్వాత చిన్నది లేస్ అయితే సరిపోలేదు కదా, సాయంత్రం తీసుకొద్దాం, ప్రస్తుతానికైతే ఈ ఫ్రాక్ ఎంతవరకు పని అయితే అంతవరకు పని అయిపోయి రేపు ఉదయంకే కావాలి కదా అని చెప్పేసి ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. తను వేసుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా అప్పటికి ముఖం పడేస్తుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదు అని చెప్పేసి. ఇంకా చిరాకు పడుతుంది. లక్షవారంతో శుక్రవారంతో మంగళవారంతో నాకు ఇంట్లో మొఖాలు పడిసి చేస్తే నాకు నచ్చదు. ఎందుకంటే ఎక్కువగా మా పాప అలుగుతుంది అనమాట. దానికి అనుకున్నది పర్ఫెక్ట్గా అయిపోవాలంటే అన్నిటికీ అలా అంత కొండ మీద కోతిని తెచ్చి కావాలి చెయ్యాలనే మెంటాలిటీ అయితే కాదు. అది పాసిబుల్ అవుతుందంటే కనుక కంపల్సరీగా తనకు చేసి ఇవ్వాలి. సరే, తను ఎప్పటి నుంచో కుట్టమ్మ అంటుంది, కానీ ఎప్పటికీ ముహూర్తం అయితే కుదరట్లేదు. ఇంకా సరేలే పోని చెప్తుంది కదా ఇంకెందుకు అని చెప్పేసి బయట కస్టమర్ వందాక బ్లౌజులు ఆపేసి ఇదైతే స్టార్ట్ చేశాను. ఫస్ట్ 2 లెహంగాలు అయిపోయి. ఈ శారీ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి, 350 రూపీస్ అనమాట. మెయిన్ నేను ఈ ఫ్రాక్స్ కోసమనే నేను ఈ శారీ అనేది తీసాను. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో అట్లా చూసాను అనమాట, నారాయణ పట్టు శారీస్ అని చెప్పేసి ఫ్రాక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సరే మా పాపకు కుడదామని చెప్పేసి నేను ఈ ఇయర్ పండగకి సంక్రాంతికి అయితే ఫ్రాక్ తీసాను, శారీ అయితే తీసాను. ఇప్పటికైతే దీనికి ముహూర్తం కుదిరిందనమాట. అంటే మరీ అంత 2000-3000 చీరలు తీసి ఫ్రాక్ కుట్టేంత ఇదైతే మనం కాదు కదండి. అందుకని 350తో లో బడ్జెట్లో చక్కగా ఫ్రాక్ అయిపోవాలని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను అనమాట. శారీ మొత్తం నాకు 350 రూపీస్ పడింది. పాపకి లైనింగ్ కింద క్రేపే దగ్గర ఎంతైంది, 150 రూపీస్ అయిందనమాట. లేసు క్రేప్ లైనింగ్ కలిపి. పైన బాటమ్కి అయితే మాత్రం ఇంట్లో నేను వాళ్ళు కొంతమంది ఇస్తారు కదండి, తాంబూలాలకైనా దేనికైనా ఎక్కడికైనా వెళ్తే ఇస్తారు కదా బ్లౌజ్ పీసులు, అవి ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ ఉంటే అలా అడ్జస్ట్ చేసి పై టాప్లకి అయితే వేస్తాను. ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి కదా అవి, ఎవరికైనా ఇస్తే అవి బ్లౌజులకు పనికిరావు అలా అని చెప్పేసి బ్లౌజులు కుట్టుకునేంత క్లాత్ కూడా ఉండదు కాబట్టి నేను అలా అడ్జస్ట్ చేస్తాను. దానికి మొత్తం అయితే ఫ్రాక్ అలాగా దగ్గర 500 అయిందనుకోండి. మనం కుట్టుకున్నాం కాబట్టి డబ్బులు సేవ్ అయ్యాయి అనమాట. అదే బయట మనం కుట్టిస్తే కనుక ఎలా చూసుకున్నా దగ్గర ఒక ఫ్రాక్ 800-1000 రూపీస్ తీసుకుంటారు. అయితే నేను ఇది కుట్టిన తర్వాత చిన్న ఏంటంటే లోపల మనం చూడండి ఏంటంటారు, నాకు జిగ్జాగ్ మిషన్ ఉంది కానీ ఇంటర్లాక్ మిషన్ లేదనమాట. ఇంటర్లాక్ చేస్తే నీట్గా పోగులు రాకుండా ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటుంది అని చెప్పేసి నేను టైలర్ బాబాయ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. అతను ఏమన్నారంటే, బాబాయ్కి ఫ్రాక్ కుట్టాను అంటే బాగానే వచ్చిందమ్మా, బాగుంది అని అన్నారు. అయితే ఎంత పడుతుంది ఫ్రాక్ అంటే మన దగ్గర అయితే నేనైతే 1500 తీసుకుంటాను, చిన్న టైలర్స్ అయితే 800-1000 రూపీస్ తీసుకుంటారు అమ్మ అన్నారు. అయితే ఎలా వచ్చిందంటే పర్వాలేదు బాగానే వచ్చింది, ఫస్ట్ టైం ట్రై చేసినా బాగానే వచ్చిందని అన్నారు. ఫోన్లో గుడ్డుదో నడ్డుదో ఎలాగోలా వచ్చింది కదా, 1000 రూపీస్ మిగిలింది కదా అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయినా. ఇంకా 5 అయిపోయింది కాబట్టి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇంకా అన్నీ అంటే కొంచెం గిన్నెలు ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి తోముకోవచ్చు అని చెప్పేసి వదిలేశాను. ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి పాలు అయితే మరగబెట్టి ఇచ్చాను. కాస్త కొంచెం హెడేక్ ఉందని టీ అయితే పెట్టుకున్నాను అనమాట. 2వ ట్రిప్ టీ చాలా తక్కువ నేను తాగడం, కొంచెం పెట్టుకున్నాను. ఈలోపు మా వాడు స్కూల్ నుంచి రాగానే కాలు చేతులు కడిగి ఫస్ట్ టీవీ ఆన్ చేసి చూస్తాడు. ఇంకా పాలు మరిగినంతసేపు టీవీ ఆన్ చేసి చూస్తున్నాను. నేను వాళ్ళకి పాలు బిస్కెట్లు ఇచ్చి నేను టీ అయితే తీసుకున్నాను. పాలు బిస్కెట్లు మా ఇంట్లో స్పెషల్గా అని చెప్పాలి. ఎందుకంటే మా అబ్బాయి చిన్నప్పుడు తెగ తినేవాడు అనమాట పాలు బిస్కెట్లు. అవి ఇంకోసారి ఆ స్టోరీ అనేది చెప్తాను. ఇంకా ఫ్రాగ్ అయితే ఆల్మోస్ట్ ఇంకా నైట్ అయిపోతుంది కాబట్టి రేపటికల్లా కావాలన్నదని ఆ మిగతా పనులన్నీ గబగబా చేసేసి
ఇంకా ఫ్రాగ్ అయితే స్టార్ట్ చేశాను. మొత్తానికైతే 8 అయ్యేసరికల్లా ఫ్రాగ్ అంతా రెడీ చేస్తానండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంత పర్ఫెక్ట్గా ఇంత నీట్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికైతే కట్ చేసిన ఎక్కడో దగ్గర తేడా అయిపోద్ది అనుకున్నాను. అంటే ఇంతవరకు లాంగ్ ఫ్రాక్స్ కుట్టలేదు కాబట్టి నాకు ఏ పని చేసినా ఫస్ట్ చేస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. అంటే ఏదైనా నేను ఫస్ట్ చేస్తే కనుక ఆ పని ఫస్ట్ చేశానంటే కనుక కంపల్సరీగా చాలా భయపడతాను. అంటే ఫ్రాగు అంతా కట్ చేసేసాను, సారీ పోతుంది, అలాగే లైనింగ్ తెచ్చేసాను, అది పోతుంది అని చెప్పేసి కాస్త భయపడ్డాను. కానీ ఫ్రాగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఎంత తీరా కష్టపడి కుట్టిన తర్వాత మా పాప ఏమో అమ్మ రేపు సివిల్ చెప్పలేదు, యూనిఫామే చెప్పరా అన్నది. సరే